దేవుడు తన దత్తపులో మనందరినీ ప్రేమించి మనకిస్తున్న మరొక నూతనమైన దినమును బట్టి ఆ దేవదేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సంఘమైన మీ అందరికీ కూడా దేవుని సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 25, 26, 27, 28 వచనాలు నేను చదువుతా ఉన్నాను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి అందుకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఎట్లనండి, నా ఏలిన వాడి ప్రాణంతో నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తన బ్రతుకు దినములన్నింటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే దొరికాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మీ కృపాసనానికి వృద్ధికొచ్చిన నన్ను మమ్మల్ని మీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ చదవబడిన లేఖన భాగాల నుండి నాతో మాత్రం మీరు మాట్లాడి మమ్మల్ని ఇంకా మీ వాక్యపు లోతుల్లోకి నడిపించి ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాస జీవితాలతో మమ్మల్ని కొనసాగింపజేసి మేము ధ్యానం చేసే వచనంలో ఉన్న యొక్క మాదిరిని మేము కూడా మా కుటుంబాల్లో కలిగి ఉండి మిమ్మల్ని స్తుతించడం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి అన్న యొక్క సమర్పణ మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మొదటి అధ్యాయం అంతా అన్న యొక్క ప్రార్థన, మొక్కుబడి. ఇప్పుడు చివరిగా తను చేసుకున్న మొక్కుబడి యొక్క సమర్పణ జీవితాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. నిజానికి ఇక్కడ ఉన్న మన అందరి జీవితాల్లో కూడా ఇటువంటి సమర్పణ జీవితం ఉండగలిగితే మనము మన పిల్లలు కుటుంబ జీవితాలు ఎంతో అద్భుతంగా ఉంటాయన్న విషయాన్ని మనం గ్రహించాం. అలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున మనం కూడా అన్నలాగా ఒక విలువైన దానిని కానీ దేవునికి సమర్పించగలిగితే అది ఏమి సమర్పిస్తారన్నది మీ విశ్వాస జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అన్న ఏమి సమర్పించింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ స్పష్టంగా రాయబడినటువంటి 25వ వచనం, వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలి వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా. గత వారంలో మనం చదివినటువంటి లేఖనాల్లో అంత ముందు వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 24వ వచనం, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను తోమడి పిండిని ద్రాక్షారస తిత్తిని తీసుకుని షిలోహులో ఉన్న మందిరానికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 11వ వచనంలో చెప్పబడినట్లు ఆమె దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడి ప్రకారం ఆమె చేసిన ప్రార్థనను బట్టి దేవుడు కనికరించి మరి ఒక బాలుని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ బాలు పాలు మాన్పించిన తర్వాత ఆ బాలుని దేవుని మందిరాన్ని తీసుకొచ్చి మరి తన యొక్క మొక్కుబడిని నెరవేర్చడానికి, అంతేకాదు అంతకంటే ముఖ్యమైనది తన మొక్కుకున్నటువంటి ప్రధానమైన మొక్కుబడి ఏంటంటే బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో విడిచిపెట్టారు. ఇది ప్రాముఖ్యమైన. సో ఆ విధానాన్ని నెరవేర్చడానికి ఆమె షిలోహులో ఉన్న మందిరానికి వచ్చిందని అక్కడ రాయబడి ఉంది. వచ్చిన తర్వాత 25వ వచనంలో వారు అంటే అందులో ఎల్కానా కూడా ఉన్నాడు, తన భార్య అయినటువంటి అన్న ఉంది, అలాగే తన కుమారుడు కూడా ఉన్నాడు. బహుశా ఇంకా తన రెండో భార్య పిల్లలు కూడా ఉండొచ్చు. వారు ఒక కోడిను వధించి పిల్లవాడిని ఏలి వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతను చెప్పారు. ఇక్కడ 2 పనులు జరిగాయి. ఒకటి, కోడి దూడను వధించడం జరిగింది. రెండోది, ఆ పిల్లవాడిని ఎక్కడ తీసుకొచ్చారంట? షిలోహులో ఉన్నటువంటి యాజకుని వద్దకు తీసుకుని వచ్చినట్టుగా కనపడింది. సో ఈ మొదటి వచనంలో సమర్పణకు సన్నద్ధత అంటే
ఆ అన్న తన కుమారుడిని సమర్పించడానికి సన్నద్ధత అంటే సిద్ధపడిన విధానం కనపడుతుంది. ఏ విధంగా సిద్ధపడ్డది అన్నది ఒకసారి ఆలోచన చేస్తే, ఆమె మరి కోడి దూడను, పిండిని, ద్రాక్షారసాన్ని పట్టుకుని మరి దేవుని మందిరంలోకి వచ్చింది. అది ఎందుకు ఆ విధంగా చేసిందంటే, ఇశ్రాయేలు జీవితంలో మొక్కుబడి అనేది, బలి అనేది అదొక విధానం. అందరూ చేసేది అదే. కానీ ఈమె అంతకంటే అదనంగా మరి చాలా మంది జీవితాల్లో జరిగినటువంటి ఒక అతి ప్రాముఖ్యమైన సమర్పణ కూడా చేసింది. అది ఏంటంటే, మొదటగా ఆమె యొక్క ఎద్దును వధించి, మరి రెండోది బాలుడైనటువంటి సమూయేలుని ఏలీ యొద్దకు తీసుకుని వచ్చిందనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాధారణంగా అందరూ చేసే పని ఏంటంటే మొక్కుబడి చెల్లించి ఊరుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అన్న ఒక అద్భుతమైనటువంటి బలి లేదా సమర్పణ చేసింది. అదేంటంటే, తన పిల్లవాడిని ఎవరి దగ్గరికి తీసుకుని వచ్చిందంటే ఏలీ దగ్గరికి తీసుకొచ్చింది. అంటే తన సమర్పణ జీవితానికి కృతజ్ఞత చూపించడానికి ఆమె చేసినటువంటి ఒక అతి ప్రాముఖ్యమైన మొక్కుబడిని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. సో ఈ వచనంలో నుండి లేదా ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని మీకు త్వరగా గుర్తు చేసి తర్వాత వచనంలోకి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అన్న తన మొక్కుబడికి కట్టుబడి ఉంది. తన మొక్కుబడికి ఏమైనది? కట్టుబడి ఉంది. ఎందుకంటే సాధారణంగా చాలా మంది మొక్కుబడి చేసుకుంటారు, కానీ ఆ మొక్కుబడిని ఏం చేయరు చెల్లిస్తారు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఎందుకు మనం మొక్కుకోవచ్చా మొక్కుకోకూడదా? ఒకవేళ మొక్కుకుంటే ఏమని మొక్కుకుంటారు? అక్కడెక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకుంటాం, లేకపోతే ఏదో 1000 రూపాయలు ఇస్తాం, 2000 ఇస్తాం, ఇలాంటి మొక్కుబడి చేసుకుంటాం. కానీ నిజానికి అసలైన మొక్కుబడి ఏంటో తెలుసా? నీ బ్రతుకుని, నీ జీవితాన్ని దేవుడికి సమర్పించు, లేదా నీ జీవితంలో చేసిన అద్భుతమైనటువంటి మేలును బట్టి దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. ఈ రోజున మనుషులు సాధారణంగా చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండట్లేదు. మనుషుల పట్ల కలిగి ఉండాలి, అది పక్కన పెడితే మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండినా లేకపోయినా ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలా? దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ సమూయేలు విషయంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి మొదటగా ఇక్కడ అన్న యొక్క మరి మొక్కుబడికి కట్టుబడి ఉంది. అంటే వ్యక్తిగతంగా తను చేసినటువంటి ఆ మొక్కుబడి ఏదైతే ఉందో దానికి ప్రాముఖ్యత ఇచ్చిందనమాట. ఏమిచ్చింది? ప్రాముఖ్యత. ముందే చెప్పింది, తన భర్త ప్రతి ఏటా మందిరానికి వెళ్తున్నప్పుడు నువ్వు రాబోయే సంవత్సరానికంటే ఆమె ఏమని చెప్పింది? నేను రాను, బాలుడైన సమూయేలు పాలు మానిపించిన వరకు నేను రాను, నేను వాడిని ఎప్పుడు నేను తీసుకుని వస్తానంటే పాలు మానిపించిన తర్వాత తీసుకుని వస్తాను అన్నప్పుడు తన భర్త అంటాడు, నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయన్నాడు. అంటే నిజంగా మొక్కుబడి మర్చిపోలేదు. ఆ మొక్కుబడి నెరవేర్చడం కొరకు సన్నద్ధత అనగా సిద్ధపడతా ఉంది. రెండోది ఇక్కడ ఆ ఎల్కానా మరియు అన్న బాధ్యత కనబడుతుంది. ఏంటా బాధ్యత తెలుసా? తమ పిల్లలను దేవుని వైపు నడిపించండి. ఎవరి పిల్లల్ని? ఆడపిల్లల్నే దేవుని వైపు నడిపించాలి. నా పిల్లల్ని నేను దేవుని వైపు నడిపించాలా? మీ పిల్లల్ని మీరు ఎవరి వైపు నడిపించాలా? దేవుని వైపు నడిపించాలి. దేవుని వైపు నడిపించడం అనేది ఇది చాలా బాధ్యతతో కూడుకున్నది. మళ్ళా చెప్పాలంటే ఒక రకంగా దేవుడు పిల్లలు మనం ఎందుకు ఇచ్చాడో తెలుసా? మన పిల్లలని దేవుని మీదకి నడిపించడానికి మన పిల్లలు ఇచ్చారు. ఈ రోజున పిల్లలు కూడా ఏమైపోయారంటే మనకి ఆర్థిక వనరులు అయిపోయారు. ఆర్థిక వనరులు అంటే రేపటి దినాలు వాళ్ళు మంచిగా చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళ ఉద్యోగాల ద్వారా మనం పోషిస్తారన్నట్టుగా ఒక ఆర్థిక వనరులు అయిపోయారు. నిజానికి దేవుడు దానికి వ్యతిరేకం ఏం కాదు. మన పిల్లల్ని మంచిగా చదివించాలా, ఉద్యోగాలు చేయించాలా, దాని ద్వారా మనం బ్రతకాలి కాదంటలేదు. కానీ నిజానికి దేవుడు మనకి ముఖ్యంగా పిల్లల్ని ఎందుకు ఇచ్చారు తెలుసా? ఆయన స్వరూపంలో చేయబడ్డ మనము ఆయన మహింపరచడానికి మొదటగా మనం తల్లిదండ్రులుగా చేయవలసిన బాధ్యత తెలుసా? మన పిల్లల్ని ఎవరి వైపు నడిపించాలి? దేవుని వైపు నడిపించాలి. మీకు ఒక విషయం తెలుసా? మనం రెగ్యులర్గా మన పిల్లలు స్కూల్కి పంపించే ముందు ఏ బడి పంపిస్తున్నారు? చెప్పండి, మీ నోరు తెచ్చి. డైరెక్ట్గా స్కూల్ పంపించచ్చు కదా? అంటే ముందుగానే వాడికి బడి అలవాటు అవ్వాలని ఏం చేస్తున్నాం? ఒక అంగన్వాడీకో ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లే స్కూల్ అని లేదా నర్సరీ అని వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి పంపించడానికి ముందు స్కూల్ అలవాటు అవ్వాలని అంగన్వాడీకో పంపిస్తున్నాం, లేకపోతే ప్లే స్కూల్కి అని చెప్పేసి నర్సరీకి పంపిస్తున్నాం.
అలాగే దేవుని వైపు మన పిల్లలు పెంచడానికి ముందు కూడా మన పిల్లల్ని ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కానీ, ఎందుకంటే మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి బాధ్యత కలిగి దేవుని వైపు నడిపించలేకపోతే వాళ్ళు రేపటి దినాన్ని దేవుని యొక్క దరిదాపుల్లో మందిరం కూడా కనిపించవు. ఉదాహరణకు చూస్తే మన యవన బిడ్డలు ఈరోజు మీరు దేవుని మందిరంలో మీ మాట ఈయన వస్తున్నారా రావట్లేదు. ఇలా మీరు రావట్లేదని నిజంగా ఒప్పుకున్నారు, కానీ ఇది మీ ఫెయిల్యూర్. అది మీ ఫెయిల్యూర్ అంటే ఏంటి? మీ యొక్క బాధ్యతను మీరు విస్మరించారు. మీ పిల్లల్ని మీరు దేవుని వైపు నడిపించడంలో మీరు ఫెయిల్ అయిపోయారు. ఒక రకంగా సిగ్గుపడవలసిన విషయం ఇది. ఒకవేళ మీ పిల్లలు ఉద్యోగాలు చేసుకుని వ్యాపారాలు చేసుకుని ఎక్కడైనా ఉన్నారేమో అది వేరే విషయం. ఒకవేళ ఉంటే మీరు చెప్పవలసిన మాట ఏంటి తెలుసా? బాబు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావా? ఒకవేళ దూర ప్రాంతంలో ఉంటే నువ్వు అడిగి ఫోన్ చేసి చెప్పవలసిన మాట. లేదు ఇక్కడే ఉంటే నీ పిల్లలను మందిరాన్ని నడిపించడానికి నువ్వు ఏ బాధ్యత తీసుకుంటున్నావు? చూడండి, అన్న ఎలకాని యొక్క బాధ్యత ఒకసారి ఆలోచన చేస్తే ఆ పిల్లవాడిని దేవుని వైపు నడిపించడానికి వాళ్ళ ప్రణాళికలు రచించుకున్నారు. ఆల్రెడీ అన్న ఎప్పుడు ఫిక్స్ అయ్యింది, వీడు బాలు మాన్పించిన తర్వాత నేను ఎక్కడ తీసుకెళ్ళాలి ఈయన దేవుని మందిరంలో తీసుకెళ్లాలని ఆమె ఎప్పుడో నిబద్ధత కలిగి ఉంది. సో ఆ నిబద్ధత నెరవేర్చే విషయంలో ఆమె బాధ్యత కలిగి ఉన్నది. సో తల్లిదండ్రులమైన మనము మన పిల్లలను దేవుని వైపు నడిపించడంలో బాధ్యత కలిగి ఉండాలి. మూడోది, ఇక్కడ అన్న దేవుని ప్రణాళికపై నమ్మకం ఉంచింది. ఏంటో తెలుసా? నా కుమారుడు దేవుని మందిరంలో విడిచిపెడతాడు. వాడు రేపటి దినాన్న ఇశ్రాయేలు ప్రజలకి ఒక న్యాయాధిపతిగాను, ఒక ప్రవక్తగాను, లేకపోతే ఒక మంచి సేవకుడుగాను ఉండాలనేటువంటి ఒక నమ్మకాన్ని దేవుని ప్రణాళికపై ఉంచింది. అంటే భవిష్యత్ దినాల్లో ఏమి జరగబోతుందో, ఏమి చేయబోతుందో అన్న విషయాలను ఆమె దేవుని యొక్క ప్రణాళికపై ఉంచిందంటే నమ్మకం ఉంచిందనే విషయాన్ని గమనించాలి. చివరగా ఈ వచనంలో ఆమె సమూయేలు జీవితంలో ఏలీ పాత్ర యొక్క విశ్వాసాన్ని పెంపొందించడంలో మరియు విశ్వాసుల్ని మార్గనిర్దేశం చేయడంలో ఆమె ఆధ్యాత్మిక మార్గదర్శకతను కూడా ప్రాముఖ్యత ఇచ్చింది. అంటే ఎలా చూడండి, నా వైపు ఎలా చూడండి. పిల్లలను నా వైపు చూస్తున్నారా? పిల్లలను సేవకుడి దగ్గర పంపిస్తే బాగుపడతారనే నమ్మకంతో పంపించారు. మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాడైపోతారనే నమ్మకం మీకు ఉందనుకో, పంపించడం మానేసినా పర్లేదు. నిజానికి ఇప్పుడు బాలుడైన సమూయేలుని తీసుకెళ్లి ఎవరి చేతిలో పెట్టేసింది? ఏలీ చేతిలో పెట్టేసింది. అంటే ఆమె ఆధ్యాత్మిక మార్గ దర్శకత్వం లేదా నిర్దేశం చేయడానికి ఏలీ సమర్థుడని, లేదా దేవుని సేవకుడు దేవుని మందిరంలో ఉంటే నా కుమారుడు బాగుపడతాడనే ఒక నమ్మకాన్ని. కానీ విచిత్రం ఏంటో తెలిసే రోజున మన పిల్లలు దేవుని మందిరంలోకి వస్తే పాడైపోతారేమన్నట్టుగా భావించడం జరుగుతుంది. ఒక సండే స్కూల్ పరిచయ విషయంలోనే కాదు మన పిల్లలు పంపించడం. నా యథార్థంగా మా అమ్మ కూడా ఇక్కడ ఉంది. నేను చెప్తున్నాను, నేను హాస్టల్ నుంచి వెళ్ళి వచ్చానంటే నా సెలవుల దినాలన్నీ కూడా మందిరంలోనే జరిగాయి. నేను యథార్థంగా చెప్తాను, ఈ మందిరంలో ప్రారంభం నుండి బరకాల 7 తొడ్డంగా నుంచి నా పరిచర్య ప్రారంభమైంది. నేను మాట ఎందుకు చెప్తాను తెలుసా? దేవుని పరిచర్య చేయడం వల్ల దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి చెప్పడానికి మాట లేదు. కానీ ఈ రోజున మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మీ పిల్లల విషయంలోనైనా మీ విషయంలోనైనా దేవుని పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మీకు పెద్దగా అనిపించలేకపోవచ్చు. చూడండి, బాలుడైన సమూయేలుని ఆ వయసులో దేవుని మందిరంలో ఉంచేసిందంటే, సేవకుడి దగ్గర అప్పచెప్పేసిందంటే ఆమె ఆధ్యాత్మిక మార్గ నిర్దేశత్వాన్ని కూడా నమ్మింది. అంటే ఇక్కడ ఆమె యొక్క మొదటగా ఆమె ఏమన్నారు? మొదటి మాట నేను ఏం జ్ఞాపకం చేశానంటే ఆమె యొక్క సమర్పణకు సన్నద్ధత అనగా సిద్ధపాటుల గురించి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చూడండి 26వ వచనంలో ఏం చేసింది? నా ఏలిన వాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని ఆమె పరిచయం చేసుకుంటుంది. ఎందుకు ఆ విధంగా పరిచయం చేసుకోవాల్సి వచ్చిందంటే, బహుశా ఆ రోజుల్లో ఉన్నది ఒక మందిరం. ఆ మందిరంలోకి అన్నం ఒకరితే అవుతుందా? ఏటాడో బోల్డ్ మంది వెళ్తున్నారు, వస్తున్నారు. సో కాబట్టి అయ్యా నేనే అని తన పరిచయం చేసుకోవడానికి తన ప్రారంభ ప్రార్థన విషయాన్ని గుర్తు చేస్తాను. ఏమంటుందో తెలుసా? నీ యొద్ద నిలిచి.
యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. నీ యొద్ద నిలిచిన మాట ఎందుకు వాడడం జరిగిందంటే, ఆమె ఉదయాన్నే వచ్చి మందిరంలోకి వచ్చి ఆమె ఓన్లీ పెదాలు మాత్రమే కదుపుతూ తను శోకించి ప్రార్థించి ఏడ్చిన సందర్భంలో ఆ ఏలి గమనిస్తూ ఉన్నాడు. ఈమె పొద్దున్నే తాగేసి కానీ వచ్చిందా అని భావించి, నువ్వు ఎంతకాలము లేదా ఎంత టైము మత్తురాలు అయి ఉంటావని అడిగాడు కదా. ఆ స్త్రీని నేనే అని పరిచయం చేసుకుంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇలా రెండు మనలం అన్నమాట. నన్ను తాగుబోతు దాన్ని ఎంచావు కదా బాబు, ఆ ఎంచిన స్త్రీని నేనే అని ఒకసారి గుర్తు చేస్తుంది సేవకుడికి. గమనించాడు. నిజానికి సేవకుడే గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ రోజుల్లో అంతమంది విశ్వాసులు లేదా భక్తులు మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ఒకవేళ గుర్తుండకపోవచ్చు. పైగా ఏలి వృద్ధుడై ఉన్నాడు, వయోభారం చేత ఉన్నాడు. ఒకవేళ సరిగా మర్చిపోతాడేమో అన్న ఉద్దేశంతో నా ఏలిన వాడ అంటే ఇది ఒక సంబోధన, ఒక గౌరవప్రదమైన సంబోధన. మన భాషలో ఇప్పుడు పాస్టర్ గారండి, అయ్యగారండి అని మీరు ఎలాగంటున్నారో అలాగే నా ఏలును వాడు అనేది ఆయన గౌరవిస్తూ పలికినటువంటి ఒక మాట. ఆమె వచ్చి పరిచయం చేసుకుంటా ఉంది. నిజానికి నేటి సేవకుడైతే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పేర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిగతులు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సేవకుడు మంద యొక్క మరి ఆధ్యాత్మిక స్థితి, ఒకవేళ మీ ఇంట్లో కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలాగ ఉన్నాయన్నది మీరు చెప్తే నాకు తెలిస్తే తప్ప ఆధ్యాత్మిక స్థితి అనేది ఒక సేవకునిగా నాకైతే మీ పట్ల కొద్దిపాటి అవగాహన అయితే కలిగి ఉన్నది. అయితే ఇక్కడ నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఏలి ఆమె పేరు గుర్తుపెట్టుకోలేకపోయాడేమో కానీ ఇక్కడ సేవకుడు నేడు కాపరత్వం చేస్తున్న ప్రతి సేవకుడు సంఘంలో బిడ్డల యొక్క పేర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిగతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇక్కడ పక్కన పెడితే ఈ 26వ వచనంలో ఈమె వచ్చి దాన్ని ఏం చేసుకుంటుందంటే, ఏం చేసుకుంటుంది తెలుసా? పరిచర్యం చేసుకుంటుంది. అనగా తన సమర్పణ యొక్క చర్యను ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. తన యొక్క సమర్పణ యొక్క చర్యను అంటే నేను ఎందుకు వచ్చాననే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. నేను ఎందుకు వచ్చాను అన్న విషయాన్ని ఏం చేస్తున్నామే జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకు వచ్చిందా అంట అక్కడ రాయబడినటువంటి మాట అక్కడ ఒకసారి మళ్ళా ఆలోచన చేద్దాం. 26వ వచనం చదవండి. ఏలినవాడ నీ వద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీను నేనే అని మాట్లాడటం వల్ల మరి అన్న యొక్క మాటలు దేవుని పట్ల కృతజ్ఞత మరియు ఆమె ప్రార్థనకు జవాబు దొరికింది అన్న విశ్వాసాన్ని అక్కడ సేవకుడు గుర్తు చేస్తూ ఉంది. అంటే అయ్యా నేను ఓ రోజున ప్రార్థన చేశాను కదా, ఆ ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని ఆ ప్రార్థనకు జవాబు దొరికిందని ఆ దేవుడి పట్ల లేదా విశ్వాసాన్ని కృతజ్ఞత తెలుపుతుంది. రెండోది, నేను ఎందుకు వచ్చానంటే మొక్కుబడి నెరవేర్చడానికి వచ్చానని చెప్తుంది. ఏం చెప్తుంది? మొక్కుబడి నెరవేర్చడానికి వచ్చానని చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి విషయాన్ని ఈ వచనంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి ఆ 26వ వచనంలో ఉన్న మాటలను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏమని మాట్లాడిందంటే ఆమె మొదటగా తను జ్ఞాపకం చేసుకున్న మాట, నేను మీ ఎదుటి నుండి ప్రార్థన చేసిన స్త్రీను నేనే అని మాట్లాడింది. రెండోది, ఆ ప్రార్థనకు జవాబు దొరికిందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. మూడోది, తను దేవుని సేవకి నా కుమారుడు ఇవ్వాలనే ఉద్దేశాన్ని చెప్పడానికి ఆమె ప్రయత్నం చేస్తా ఉంది. గమనించండి, మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాను. ఊరికి నేనేం చెప్పుకుంటూ పోతున్నానని మీరు ఆలోచన చేయకుండా ఒకసారి ఆలోచన చేయండి. అన్న యొక్క సమర్పణ జీవితం. మనం ధ్యానం చేసేటువంటి పాఠం పేరేంటి? అన్న యొక్క సమర్పణ జీవితం. ఏమి సమర్పించింది ఆమె? మనకులాగా 1000-2000 సమర్పించడానికి వచ్చిందా? లేదా సింపుల్గా ఒక కోడిదన్ను బలి చేసి వెళ్ళిపోవడానికి వచ్చిందా? లేదు. ఆమె అంతకంటే ప్రాముఖ్యమైన తన కుమారుడిని జీవితాంతము దేవుని సేవకే సమర్పించడానికి వచ్చింది. అలాగని బలిని మానేసిందా? వాళ్ళ విధానంలో అర్పించవలసిన బలిని అర్పించింది. అలాగే అంతకంటే ప్రాముఖ్యంగా తను ఏదైతే 1వ అధ్యాయం 11వ వచనంలో మొక్కుబడి చేసుకుందో, నాకు నువ్వు ఇచ్చేటువంటి కుమారుడిని నేను నీ సేవకి అంకితం చేస్తానటువంటి మాటను కూడా నెరవేర్చడానికి ఆమె వచ్చి ఆమె యొక్క కృతజ్ఞతను తెలియపరుస్తూ ఉంది. చూడండి, అక్కడ 27వ వచనంలో అంటుంది, ఈ బిడ్డను
దయచేయమని యెహోవాతో నిబంధన చేసిన మనవని ఆయన నాకు అనుగ్రహించాడు అనే విషయాన్ని సేవకుని గుర్తు చేస్తుంది. ఎందుకంటే మరి ఆమె ఎప్పుడో ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత కుమారుడు అన్నాడు. కుమారుడు కన్నా తర్వాత బహుశా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆమె ఏం రాలేదు, ప్రార్థనకి మందిరానికి రాలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చి సేవకుడితో పరిచయం చేసుకుని, అయ్యా ఈ బిడ్డను దయచేయమని, ఈ బిడ్డనంటే బహుశా చూపిస్తుంది ఎవరికి? ఏలికి చూపిస్తూ ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన ఏం చేశాడంటే అనుగ్రహించాడని చెప్తా ఉంది. అంటే ఆ బాలుడి కోసం నేను ప్రార్థన చేశాను, ప్రార్థన చేసిన విధంగానే దేవుడు నాకు ఏం చేశాడంటే ఈయన్ని అనుగ్రహించాడు, నేను అడిగింది ఆయన ఇచ్చాడు అనే విషయాన్ని చెప్తుంది. ఏం చెప్తుంది? మొదట నేను వచ్చాను, ప్రార్థన చేశాను, నేను బిడ్డను దయచేయమని అడిగాను, నేను దయచేయమని అడిగిన విధంగానే దేవుడు నాకు ఏం చేశాడంటే తన యొక్క కృపను బట్టి నాకు ఒక బిడ్డను ఇచ్చాడనే విషయాన్ని అక్కడ సేవకుడితో తను మాట్లాడుతూ ఉంది. మీరు ఇంకా గమనించినట్లయితే ఆమె ఎంత క్లియర్గా స్పష్టంగా చెప్తా ఉందంటే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవని ఆయన నాకు అనుగ్రహించాడని క్లియర్ కట్గా ఏ సందేహం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఇందులో విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు తెలియకడుతున్న ఒక మనమాట, ఈమె ఆ మందిరంలో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ప్రార్థన చేసి ఉండొచ్చు అంటారా? ఒకవేళ మందిరానికి వచ్చి ప్రార్థన చేయకపోయినా ఇంటికాడ ఏం చేసి ఉండొచ్చు? ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రార్థన నిరంతరమైనది. మన భాషలో చెప్పుకున్నట్టు ఆదివారం చేసేది కాదు, లేదా శుక్రవారం నాడు చేసుకునేది కాదు. ప్రార్థన అనేది నిరంతరంగా మన జీవితంలో కొనసాగేది. బహుశా ఈమె మందిరంలో ప్రార్థన చేసుకున్న తర్వాత కూడా ఇంటికి వెళ్ళి ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఇంకో మాట గమనిద్దాం, ఈ సమయాలు పుట్టిన తర్వాత కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు అంటావా, చేయలేదంటావా? చేసింది. ఇంక నాకు కొడుకు పుట్టేశాడు, ఇంక దేవుడితో నాకు పని ఏంటి అని మన మొక్కుబడిలాగా ఆమె ఆలోచన చేయలేదు. అయ్యా ఆమె గుర్తుపెట్టుకున్న విషయం, ఈ బాలుడు నేను నీ మందిరానికి సమర్పించాను. బహుశా నేను అనుకుంటున్నాను ఇలాగా, చిన్నపిల్లని తీసుకెళ్ళి దేవుడు మందిరంలో విడిచిపెడేస్తే మళ్ళా అనమాట ఆడి పేచి పెట్టకుండా ఉంటాడా ఉండడా అమ్మా అనకూడదు. కానీ 5వ తరగతి చదివి 6వ తరగతి చదివి మన పిల్లల్ని హాస్టల్లో విడిచిపెట్టి వస్తే ఏం చేస్తున్నారు? అలా ఏం చేస్తున్నారు? నేను ఏడ్చేస్తుంది. బహుశా ఈ కుర్రోడు ఈ సమయంలో ఎన్ని సంవత్సరాల వయసు? ఒక 3-4 సంవత్సరాల వయసు. ఆ వయసులో ఆ పిల్లోడిని తీసుకెళ్ళి మందిరంలో విడిచిపెట్టి రావాలి. కాబట్టి బహుశా నేను అనుకుంటున్నాను ఈమె 2-3 సంవత్సరాలు కూడా ఆ బాలుడైన సమయం గురించి ఏమని ప్రార్థన చేసుకుంటారు తెలుసా? అయ్యా నేను వాడిని విడిచిపెట్టి వచ్చిన తర్వాత వాడు మరలా నేను ఇంటికి వచ్చేస్తానని అనకూడదు. ఇంటికి వచ్చేస్తానని అనకూడదు. అలా అనకుండా ఉన్నట్లు వాడికి ఆ నిబద్ధత దయచేయమని ఇవి ఏం చేసుకుంటారంటే ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి ప్రార్థన అనేది నిరంతర యొక్క నియమము. రెండోది ప్రార్థన యొక్క శక్తిని కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆమె ఏమడిగింది? ఆడపిల్లని అడిగిందా, మగవాడిని అడిగిందా? స్పష్టంగా అడిగింది, నాకు మగబిడ్డే కావాలి. సో ఆ ప్రార్థన మీద ఏముంచిందంటే నమ్మకం ఉంచింది. ఏముంచింది? నమ్మకం ఉంచింది. అంతేకాదు నమ్మకంతో పాటు ఆమె చేసిన మరొక పని ఏంటంటే అంకితం. ఈ కుమారుని నేను ఏం చేయాలా? దేవునికి అంకితం చేయబోతున్నాను. ఈ కుమారుడి యొక్క పాత్ర సమాజంలో ఉండబోతుంది అని ఆమె నమ్మడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసింది. చివరగా 28వ వచనాన్ని మనం చదివి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 28వ వచనంలో కాబట్టి అని అసలు విషయం వస్తుంది. ఇప్పుడు దాకా సేవకుడి దగ్గరికి వచ్చి ఆమె ఏం చేసిందంటే పరిచయం మాత్రమే చేసింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తుంది. మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. 25వ వచనంలో ఏం చేశారు? వాళ్ళు బలి అర్పించారు. బహుశా ఈ బలి అర్పించే దగ్గర నాకు తెలిసి ఏలీ లేడు. ఈయన ప్రధాన యాజకుడు. మిగిలినటువంటి యాజకులు ఎవరో సంథింగ్ బలి అర్పించారు. బలి అర్పించిన తర్వాత ఇంక నా మొక్కుబడి అయిపోయిందని అటు నుంచి అటు వెళ్ళిపోలేదు. అటు నుంచి అటు
వెళ్ళిపోలేదు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది? ప్రధాన యాజకుడైనటువంటి ఏలి యొద్దకు తీసుకుని వచ్చాను ఉంది అక్కడ. తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లాగను అంటే ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ బలి అర్పించడానికి బలిపీఠం దగ్గరికి వచ్చింది, బలి అర్పించేసింది. అసలైన ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఆ సమయాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాలా? సేవకుని చేతిలో పెట్టాలి. కాబట్టి సేవకుని దగ్గరికి ఆ బాలుని తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చి ఏమని చెప్తుంది? నా ఏలినవాడా, నేను నీ పక్కన నిల్చుని ప్రార్థన చేశాను కదా, ఆ స్త్రీని నేనని ఏం చేసుకుంది? మళ్ళా పరిచయం చేసుకుంది. పరిచయం చేసుకున్న తర్వాత ఏమని చెప్తుంది? నేను ఆ రోజు చేసిన ప్రార్థనకి దేవుడు నా మనవి అంగీకరించాడని, దానికి ప్రతిఫలంగా ఇదిగో ఈ బాలుడైనటువంటి సమూయేలుని దేవుడు నాకు ఇచ్చాడని దేవుని యొక్క శక్తిని ఆ సేవకుని ముందు మరలా ఏం చేస్తుందంటే మహిమపరుస్తూ ఉంది. సో ఇదంతా బాగానే ఉందమ్మా, ఇంతకు అసలు పాయింట్ ఏంటి అన్న విషయం కానీ అడిగితే ఆమె చెప్తుంది ఇప్పుడు 28వ వచనంలో, కాబట్టి అంటే దేవుడు నా జీవితంలో ఇంత మేలు చేశాడు కాబట్టి, అంతేకాదు నేను ఆ బాలుడి విషయంలో మొక్కుబడి చేసుకున్నాను కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఇది ఆమె వచ్చినటువంటి అసలు సిసలైనటువంటి పని. ఎందుకు వచ్చిందంట? నేను ఈ బాలుడును ఎవరికి ప్రతిష్ఠించుచున్నాను? యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. అదే మన ప్రతిష్ఠిత ఎలాగుంటుంది? అమ్ముకోవడం, కొనుక్కోవడం. ఈ అమ్ముకోవడం కొనుక్కోవడాలు ఎవరికి కావాలా? మీకు ఆ మధ్యలో చెప్పాను, మరలా చెప్తున్నాను, ఇటువంటి ప్రాసెస్లు మధ్యలో ఈసారి పెట్టకండి. అమ్ముకోవడం కొనుక్కోవడాలు కానీ, కటింగ్లు కత్తులు వేయడం కానీ ఆపుకోండి. ఇవి నిజానికి మనకు సంబంధించిన విషయాలు కావు. ఒకవేళ నిజంగా మీకు అంత సమర్పణ ఉంటే ఈ రకంగా చేయండి. ఈ మీద ఎవరైనా మీ పిల్లల కంటే, బాబు ఈ పిల్లవాడిని నేను సేవకుడిగా పెంచుతాను అని ఇటువంటి మొక్కుబళ్ళు చేసుకోండి. మాట్లాడతలేదు ఎవరు? ఇలాంటి మొక్కుబళ్ళు చేసుకోండి. సమాజానికి ఒక మంచి సేవకుడు దొరుకుతాడు. నిజంగా మీ మొక్కుబడికి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని కూడా ఉంటాయి. ఎందుకంటే అన్న చేసుకున్న మొక్కుబడికి అద్భుతమైన ఆశీర్వాద దీవులు ఉన్నాయి. అలాగని ఆశీర్వాద దీవుల గురించి కనుక అది నా ఉద్దేశం. ఈమె మొక్కుబడుకున్న అసలైన మొక్కుబడిని జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఏమని చెప్తుందంటే, నేను వీడిని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎవరికి ప్రతిష్ఠిస్తున్నానని చెప్తుంది? యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. అంటే మన భాషలో చెప్పాలంటే నేను వాడిని దేవునికి అంకితం చేసేస్తున్నానని చెప్తుంది. ఎవరికి అంకితం చేస్తుందంట? దేవునికి అంకితం. కొంతమంది రచయితలు ఏదైనా బుక్ రాసినప్పుడు కానీ, లేదా సినిమా తీసినప్పుడు కానీ మొదలుగా ఈ చిత్రము, ఈ పుస్తకము పలానోళ్ళకి అంకితం అని రాయడం మొదలు పెడతారు. కానీ ఈమె మాత్రం తన కుమారుడిని ఎవరికి అంకితం చేస్తుందంటే దేవునికి అంకితం చేస్తుంది. చూడండి, ఇక్కడ ఆమె చేసినటువంటి గొప్ప అంకిత భావము సమర్పణ అనేది జ్ఞాపకం చేస్తుంది. సరే, ఇక్కడ మీరు గమనించండి, ఈ సమర్పణ ఎంతకాలం అంటే అక్కడే రాయబడి ఉన్నది, తను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని. ఒకసారి ఎలా ఆలోచన చేద్దాం. అయ్యా ఏలీ గారు, వీడిని నేను మొక్కుకున్నాను, యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పేసి ఏలీ 20 సంవత్సరాల దాకా పెంచి 30 సంవత్సరాల తర్వాత పెంచి నా కొడుకు నేను తీసుకుపోతానంటే ఏటి చేసేదండి. అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఏలీ అయ్యా ఏం చేశాడు? పెంచి ఊరకనే పెద్ద చేశాడు. ఇప్పుడు ఆడు ఉపయోగపడతాడన్న సమయానికి ఇప్పుడు వీళ్ళ అమ్మ వచ్చి ఏం చేస్తుంది? తీసుకుపోతుంది. ఇక్కడ ఆమె ఎంత క్లియర్గా ఉందో చూడండి ఒకసారి. ఆమె ఎంత క్లియర్గా ఉంది తెలుసా? వాడు బ్రతుకు దినములన్నిటినను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు. అంటే మన భాషలో చెప్పాలంటే చచ్చిపోయే వరకు వీడు దేవునికి సంబంధించిన వాడని చెప్పి, ఇది అసలు సిసలైనటువంటి మొక్కుబడి. నిజమే, మన పిల్లలము కూడా వాడు బ్రతుకున్నంత కాలము దేవునికి మహిమకరంగా నా పిల్లల్ని నేను పెంచుతానని ఒక మొక్కుబడి చేసుకోవాలి. ఒకవేళ మీరు సేవకు ఇవ్వకపోయారు మీ పిల్లల్ని, ఇస్తే మంచిది, నేను సిద్ధంగా ఉన్నాను మీ పిల్లల్ని సేవకు సిద్ధపరచడానికి. ఒకవేళ చిన్నపిల్లలు అయి ఉంటే పోషించి కూడా సిద్ధపరుస్తారు. మీరు గమనించండి. ఎందుకంటే ఈమె ఏ వయసులో బాలుడైన సమయంలో అప్పగించేసింది? చిన్న వయసులోనే అప్పగించేసింది. పైగా ఏమని చెప్తుంది?
వాడు బ్రతికినంత కాలము వాడికి యెహోవాకు ప్రతిష్ఠితుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సమూయేలుని నాజీరు చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? నాజీరు చేయబడ్డాడు. ఇలా ప్రత్యేకంగా డెడికేట్ చేయబడ్డ వ్యక్తుల్ని పాత నిబంధన కాలంలో ఏమన్నారంటే నాజీరు చేయబడిన వాడు, అంటే దేవుని కొరకు ప్రతిష్ఠితులు అని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను, తను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. చూడండి, లాస్ట్ చివరి మాట చదవండి. అప్పుడు వాడు, నాకు ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. మొక్కుకున్నది ఎవరు? అన్న. కానీ ఈ బాలుడైన సమయంలో ఏం చేయడం చూడండి. అప్పుడు వాడు యెహోవాకు, అది ఎలా సాధ్యమైంది? ఇలాగ అనొచ్చు కదా, అమ్మ నువ్వు మొక్కుకుని నన్ను ఎందుకు బలి చేస్తున్నావు? నువ్వు మొక్కుకొని నన్ను ఎందుకు బలి చేస్తున్నావు? నువ్వు మొక్కుకున్నావు కానీ నన్ను తీసుకెళ్ళి ఇక్కడ విడిచిపెడేస్తావా? నాకు ఒక ఆట, నాకు ఒక పాట, నాకు ఒక కుటుంబము, నాకు బంధువులు ఇవేమీ లేరా అని అనలేదు. వాడు అక్కడనే యెహోవాకి ఏం చేసుకున్నాడంట? మ్రోక్యను. ఈ భక్తి ఎలాగొచ్చింది కుర్రోడికి? ఈ చిన్న వయసులోనే ఆ మాట చెప్పిన వెంటనే ఏలి దగ్గర దేవుని మందిరంలో నేను దేవుడికి మొక్కాలనే ఆలోచన ఆ పిల్లోడికి ఎలాగొచ్చింది అంటే బహుశా ఈ 3-4 సంవత్సరాలు అన్న ఏమని చెప్పి ఉండొచ్చు? అరే నాన్న, నిన్ను రోజు మందిరాన్ని తీసుకెళ్తాను, మళ్ళా నేను ఇంటికి తీసుకుని రాను, అవసరమైతే ఏటాట ఓసారి మేము వస్తాం, అది కూడా నిన్ను చూడడానికే వస్తాం, అంతే తప్ప నేను ఇంటికి తీసుకురావడానికే కాదు. నేను నీ విషయమే ఆ విధంగా దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్నాను. నీ విషయమే నేను కన్నీరు గార్చాను. నీ విషయమే నేను ఎంతో వేదన చెందానురా. నేను నీ విషయమే, అంతేకాదు ఆ మాటకు వస్తే ఇశ్రాయేలు ప్రజల విషయమే నేను ఒక మంచి ప్రవక్త రావాలని నేను మొక్కుకున్నాను రా. కాబట్టి నువ్వు ఇంటికి వచ్చే పరిస్థితి నువ్వేం పెట్టుకోవు. నేను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసిన మనం ఏంటో తెలుసా? నువ్వు అక్కడే దేవుణ్ణి మొక్కుకో. ఈ మాట చదువుతున్నప్పుడు ఇస్సాకు బలి కూడా అలాగే కనపడతారు. ఇస్సాకు కూడా అబ్రహాంని ఏమంటాడు తెలుసా? నాన్న, వధించడానికి కట్టెలోనే బలి ఇవ్వడానికి అగ్గి ఉంది, కత్తి ఉంది, ఎందుకు బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఏదని అడిగినప్పుడు అబ్రహాం అంటాడు దేవుడే చూసుకుంటాడరా అని అన్నప్పుడు, దేవుడే చూసుకుంటాడా అని అన్న సమాధానం బాగానే ఉంది. కానీ ఇప్పుడు అదే ఇస్సాకుని కాళ్ళు చేతులు బంధించి కడేసి ఆ కట్టెల మీద పెట్టినప్పుడు గిజాయించుకుని తండ్రిని ఎదిరించి, ఇదేంటి నువ్వు నన్ను మొక్కుబడి ఇచ్చేస్తున్నావు, నువ్వు నన్ను బలేహెత్తనావు అని అడగచ్చు కదా? అడగలేదు. అది పిల్లల్ని పెంచే విధానంలో దేవుడు నువ్వు వాక్యానుసారంగా మన పిల్లల్ని పెంచగలిగితే ఆ విధేయత వస్తుంది. ఏ విధేయత? దేవుడికి మొక్కుబడి చేసుకోవాలి, లేదా దేవుని మాట వినాలనే విధేయత వస్తుంది. ఎప్పుడు మన పిల్లలనే దేవుని వైపు నడిపించు. అక్కడ అద్భుతమైన ఆ మాట నేను చదివినప్పుడు, అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కుబడి చేసుకున్నాడని ఆ వయసులో, ఆ 3-4 సంవత్సరాల వయసులో అంత డెడికేషన్, అంత సమర్పణ ఆ సమయానికి ఎలాగొచ్చిందా అంటే నేను అంటాను, కంపల్సరీ ఇక్కడ తల్లి యొక్క పాత్ర చాలా ముఖ్యం. మరి నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. మీ పిల్లలు ఏ వయసులో ఉన్నారో మీకు తెలుసు. ఒకవేళ పెద్దోళ్ళు అయిపోయినా చిన్నోళ్ళు అయిపోయినా చదువుకుంటున్నా ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, మీ పిల్లల్ని రేపు పోయి మందిరంలో 1 గంట సేపు ప్రార్థన చేసుకుని రండి, మీరు అక్కడే ఉండండి అని చెప్తే నీ కొడుకు నీ కూతురు మాట ఆలకించే స్థితిలో ఉన్నారా లేదా ఒకసారి ఆలోచన. 3-4 సంవత్సరాల వయసులో ఉన్న సమూయేలే అక్కడే యెహోవాకు మొక్కితే ఈ రోజున అనకూడదు మన పిల్లలు ఆ మాత్రం వయసు వచ్చేసి మనకి మించేసి కొన్ని సంవత్సరాలు ఈ రోజున క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మన పిల్లలు మన దేవుడి సన్నిధిలోకి వచ్చి కనీసం 1 గంట 2-3 గంటలు ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. నాకు కొన్నిసార్లు బాధేస్తుందండి. బాధతోనే అంటాను, ఓసారి ఆలకించండి మీకు ఇష్టమైతే. మీరు ప్రార్థనకు వస్తారు, మీ పిల్లలు రోడ్ల మీద తిరుగుతారు. ఇదేంటి ఇంటికాడే ఉండి వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్నమ్మ ఎందుకు ఈయన మందిరానికి తీసుకురాలేదు చెప్పలేదంటావా, సరే వదిలేశారంటావా అనిపిస్తూ ఉంటారు. నేను అంటాను, నువ్వు వదిలేసినట్టే ఉంటావు. ఎందుకని? నీకు దేవుడేటో తెలిసి,
వాక్యం ఏంటో తెలిసి మన పిల్లల్ని దేవుని వైపు నడిపించాలనే సంగతి కూడా తెలిసి నీ పిల్లల్ని విడిచిపెడుతున్నావంటే నేనేమనాలి? నేను వాక్యం అది నేర్పించట్లేదు కదా. ఈ రోజున అన్న జీవితాన్ని బట్టైనా మనం ఒక సమర్పణ అనేది మనలో కనపడాలి కదా. చిన్న పిల్లల్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో ప్రతిష్ఠిస్తే వాడు అక్కడే బ్రొక్కాడంటే ఈ రోజున మన పిల్లలు మనకి చేయి మించిపోయి దేవుని దూరం అయిపోతుంటే ఒక తల్లిగా నీకు బాధ లేదా, చింత లేదా? కానీ వాడి నుంచి నువ్వు అద్భుతమైన ఫలాలు ఆశిస్తావు. ఎలా వస్తాయి అద్భుతమైన ఫలాలు? అద్భుతమైన చెట్టుకే అద్భుతమైన ఫలాలు వస్తాయి. నువ్వు అద్భుతంగా నీ పిల్లల్ని పెంచలేనప్పుడు, అద్భుతంగా నీ పిల్లల్ని దేవుని వైపు నడిపించలేనప్పుడు నీ పిల్లలు నువ్వు అద్భుతమైన ఫలాలు ఎలా ఆశించగలుగుతావు? రావు, సాధ్యం కాదు, అవదు. గమనించండి, నేను ముగిస్తున్నాను. అన్న యొక్క అద్భుతమైన సమర్పణ జీవితాన్ని మన జీవితంలో కూడా ఉండగలిగితే, మన పిల్లలను కూడా దేవుని వైపు అలా నడిపించగలిగితే నిజంగా మనము మన పిల్లలు ఎంతో దీవించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, అన్న మొక్కుబడితోనే సరిపెట్టుకోలేదు. తన అసలు సిసలైన మొక్కుబడి తన కుమారుడైనటువంటి బాలుడైన సమూయేలుని దేవుని మందిరంలో తీసుకొచ్చి వీడు బ్రతికినంతకాలం యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పడమే కాకుండా ఆ చిన్న పిల్లవాడు ఆ సమయంలో అక్కడే యెహోవాకు మొక్కే విధంగా ఆమె ఆ కొడుకుని పెంచిందంటే ఒకసారి మనం ఆలోచన చేయండి, మన పిల్లల విషయంలో మనం ఎంత వెనకబడి ఉంటున్నాము. కనీసం వాళ్ళు దేవుని మందిరాన్ని నడిపించలేకపోతున్నాం. ఇంకా పరలోక రాజ్య విషయం తర్వాత చూద్దాం. ఆడు దేవుడి మందిరానికి వస్తేనే కదా భక్తి ఏంటో, ఆ భయం ఏంటో, ఆ నీతి ఏంటో, ఆ క్రమం ఏంటో తెలుసుకునేది. కానీ నేను చాలాసార్లు చెప్తున్నాను, మీరు అటెండెన్స్ చేసుకున్నాక వస్తున్నారు, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు లేదు కూడా మీ పిల్లలు ఎందుకు తీసుకురావట్లేదు, ఏ కారణాల చేత తీసుకురావట్లేదు. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, మీరే సరి చేసుకోండి. అన్నాలాంటి సమర్పణ జీవితం ముందుకు కొనసాగండి. మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి. దేవుడి మాటలో మన ఇంట్లో దీవించి ఫలింపచేయను గాక. ఆమె ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొని.